ఏపీలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేస్తున్నాయి. కూటమిలో భాగంగా పోటీ 10 అసెంబ్లీ స్థానాల్లో 8 బీజేపీ గెలిచింది. బీజేపీకి ఓటు షేర్ ఎక్కువ లేదన్న సజ్జల వ్యాఖ్యలపై కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీగా మద్దతు తెలిపారన్నారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిందంటున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేనితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమికి అయితే కనుక ప్రమజ్జనం సృష్టించడం కూడా జరిగింది. ఇక బీజేపీ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో 10 స్థానాలకు గాను 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అసలు దీనికి సంబంధించి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క కూటమి విజయం ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా బీజేపీకి చూసుకున్నట్లయితే కనుక ఓటు పర్సెంటేజ్ సరిగ్గా లేదని చెప్పి గతంలో చేసినటువంటి సజ్జల వ్యాఖ్యలను మీరు ఏ విధంగా ఖండిస్తారు? దయచేసి బీజేపీకి ఓటు షేరు ఏముంది, ఎలా ఉంది అనేదానికన్నా ఒక పరిస్థితుల ప్రకారం ఉంటుంది. మొన్నటిదాకా ఆగస్టు దాకా టీఆర్ఎస్ కన్నా ఎదురు లేదన్నారు. ఇప్పుడు ఒక సీట్ కూడా గెలవలేదు. పరిస్థితులను బట్టి వస్తుంది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు మా పర్సంటేజ్ 18%కి వెళ్ళింది 1998-96 ఎలక్షన్లో. అందుకని ఓటు షేరు లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి చెప్పిన దానికి నాకు ఆ రోజే అనిపించింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడగానే ఏంటి ఎలా ఉంది అని పోతాంది ఈ ప్రభుత్వాన్ని అనిపించింది. మా ఓట్లు వేరన్నారు. మీ ఓట్లు వేరేంటో ప్రజలు చూపించారు. ఓట్లు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏదో చేసేసి మనం చేసామనుకోవటం కాదు, రంజకంగా పాలించాలి. పైగా వీళ్ళు ఎవరండి? రామకృష్ణారెడ్డి గారు ఎవరు? ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఉన్నారా? ప్రజలకు సేవ చేశారా? ఊళ్ళల్లో అవసరాలు ఏమన్నా తెలుసా? లాబియింగ్ చేసి రాజకీయాలు నెరిపే వీళ్ళు వచ్చి మన మీద పాలన అన్ని శాఖలకి ఈయనే మంత్రి లేక హోమ్ మినిస్టర్ ఎవరంటే ఎవరికి తెలియదు. ప్రజలు వీళ్ళు చేసి అయ్యే తప్పులు. హోమ్ మినిస్టర్ ఒక దళిత, అది ఆమెకి అప్పచెప్పాలి. అలాగే ఎవరు మంత్రి పదవులు వాళ్ళు చేయాలి. మంత్రులు ఎవరన్నా వాళ్ళ పదవి చేశారో అన్ని మంత్రి పదవులు ఈయనే చెప్తాం, ఈయనే చేస్తాం. ప్రజలు ఇట్లాంటి వాళ్ళని తిరస్కరిస్తాం కాదు, వ్యతిరేకిస్తాం కాదు, కసిగా వచ్చి ఓట్లేశారు. ఇంతంత మెజార్టీలు వస్తానికి బయట నుంచి వచ్చిన ప్రజలను చూస్తే, నేను లైన్లో చూస్తే ఎంతోమంది యువకులు, కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఉంచారు. నీవు ప్రజలు గెలిపించిన వాళ్ళు కాకుండా ఎవరెవరో అడ్వైజర్లు అని పెట్టుకుని వాళ్ళ అడ్వైజర్లు ఇన్ని ఎవడైనా ఇంత చండాలమైన అడ్వైజర్ ఇస్తారా ఈ రాష్ట్రానికి? ఇది ప్రజల్లో తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఒక్క మంత్రి గెలిచాడు, ఒక్క మంత్రి. అది చావు తప్పి కన్ను లొట్టబోయి అంటారు. అందుకని ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలకి ఇష్టం లేకుండా చేస్తే అవసరమైన ఎవరో బయటపడలా. ఇంత మెజార్టీలు వస్తేనే ఎవరో ఊహించలా, బూతుల్లోకి వెళ్ళి చూపించారు. అందుకని ఇది ప్రజల విజయం. సార్, మీ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి దగ్గుపాటి వెంకటేష్ సైతం కూడా వచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి విజయాన్ని మీకు అందించాలంటూ కూడా ప్రజలను కోరడం జరిగింది. ఏ విధంగా నాకు బీజేపీ తరఫున విజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టారు. వెంకటేష్ కూడా నాకు దగ్గర, నేను పెంచిన పాపని ఆయన చేయబట్టి వచ్చారు. ఆయన రాజకీయాలు ఏం మాట్లాడరు కూడా. ఆయన రాజకీయాలు దూరంగా ఉంటారు. ఉడినే మా మావయ్య మంచాడు, మీరు అందరూ గెలిపించాలని కోరారు. వాళ్ళందరూ డెఫినెట్గా ప్రతి వాళ్ళ పాత్ర ఉంది అక్కడ గెలుపులో. 2014లో కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. 2019 తర్వాత ఆ శాఖ ఏ విధంగా ఉందంటే నిర్వీర్యం అయిందంటారా? అసలు ఏ విధంగా మీరు దగ్గరుండి చూసిన విధానం ఏ విధంగా? చాలా శాఖ నిర్వీర్యమై ఏ మంత్రి కూడా, 2 మంత్రులు చేశారు. మంత్రి ఇద్దరికి, ఆ 2 మంత్రులకి శాఖ మీద పట్టురాల. సీఎంఓ నుంచి ధనుంజయ రెడ్డి గారు వాళ్ళు నడిపారు ఆ శాఖ మీద. ఎవ్వరికి పట్టు లేదు కాబట్టి శాఖ మంత్రి అన్ని చోట్ల తిరిగి చెప్పాలి. కానీ ఒక సీఎంఓ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు చెబితే మంత్రులు ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిలు సైతం కూడా పెండింగ్ ఉంచడం, అనేక విధాలుగా కూడా హాస్పిటల్స్ని ఇబ్బంది పాలు చేయడం, కూడా యాజమాన్యాలు సైతం కూడా బయటకు వచ్చి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక అనేక విధాలుగా కూడా ధర్నాలు, నిరసన తెలియజేశారు. ప్రస్తుతం అసలు ఇవన్నిటిని కూడా పాలన చూసుకుంటే ఏ విధంగా? పాలన ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థల్ని పాడు చేశారు. దాని రిజల్టే ఈ రిజల్ట్. ఇది వారి యొక్క ఆనందాన్ని అయితే కనుక వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అనేక పెండింగ్ బిల్లులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా బకాయిలు చెల్లించకపోవడం, పాలన చూసుకున్నట్లయితే కనుక నిర్వీర్యం చేశారు అంటూ కూడా కామినేని శ్రీనివాస్ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే బీజేపీకి ఓటు బ్యాంక్ లేదన్న ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఈ యొక్క విజయం అనేది కూడా 2024 బీజేపీకి దాదాపు
8 అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుబి మోగించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి పెరిగినటువంటి షేర్ ఓట్ బ్యాంకే ఇప్పుడు దానికి నిదర్శనం అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.